కేంద్రంలో బీజేపీ సర్కార్ తీరుపై వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు ఎన్ఎస్యుఐ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నేతలు. 10 ఏళ్లలో మోదీ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రానికి ఈ 10 ఏళ్లలో కేంద్రం ఇచ్చింది గాడిద గుడ్డేనంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు. మేడారం జాతరకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. విభజన హామీలు అమలు చేయలేదన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సహకరించలేదని విమర్శించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్, పీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. విభజన సమయంలో ఇవ్వాల్సిన హామీలు ఏదైతే మేడారం సమ్మక్క సారక్క జాతరకి జాతీయ హోదా అడిగితే వాళ్ళు మాకు ఇచ్చిందేంది గాడిద గుడ్డు. ఐఏఎం అడిగితే మాకు ఇచ్చిందేంది గాడిద గుడ్డు. మెడికల్ కాలేజ్ అడిగితే మాకు ఇచ్చిందేంది, ట్రిపుల్ ఐటీ అడిగితే మాకు ఇచ్చిందేంది, ఉద్యోగాలు అడిగితే మాకు ఇచ్చిందేంది, ఏదైతే తెలంగాణను అభివృద్ధి పరిచినట్టే మాకు ఇచ్చిందేంది. ఏదైతే బీజేపీ పార్టీ తెలంగాణ పట్ల చూపించే ఒక వివక్షకి నిరసనగా బీజేపీ పార్టీ ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గాని బీజేపీ పార్టీ నాయకులు తెలంగాణ ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మా మీకేమి గాడిద గుడ్డు అనే విధంగా వారి యొక్క వ్యవహార శైలి ఉంది. కాబట్టి దానికి నిరసనగా బీజేపీ పార్టీ తెలంగాణ పట్ల వ్యవహరించే తీరుకి నిరసనగా ఈరోజు గాడిద గుడ్డు లెక్క వారి యొక్క వ్యవహారం ఉందని చెప్పి ఒక వినూత్నంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్ఎస్ఐ తరఫున రాష్ట్ర పీసీసీ కార్యవర్గ సభ్యుల యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం తెలంగాణకి గత 5 సంవత్సరాలకెళ్ళి ఇక్కడ ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి అయినప్పటికెళ్ళి ఎన్ని నిధులు తీసుకొచ్చారు? గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారం ఉంటున్నటువంటి బీజేపీ మరి తెలంగాణకి ఏమిచ్చింది అనంటే గాడిది గుడ్డు ఇచ్చింది అనేటటువంటిది సర్వసభ్య సమాజానికి జరుగుతున్నటువంటి వాస్తవాన్ని తెలియజేసేటటువంటిది కాస్త సింబాలిక్గా మేము చూపించడం జరిగింది. ప్రధానంగా ముఖ్యమంత్రి గారు గత 3-4 రోజుల నుంచి బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే రిజర్వేషన్స్ని తొలగించేటటువంటి కుట్రను చేస్తుందో దానికి ఒక చిన్న మీ అందరి ముఖంగా కూడా రాజ్యసభలో అడిగినటువంటి ప్రశ్నకి ప్రధానమంత్రి ఆఫీస్ ఇచ్చినటువంటి జవాబు ఏంటిది అంటే గత 5 సంవత్సరాలలో ఆల్ ఇండియా సర్వీసెస్లలో రిజర్వేషన్ల ద్వారా వచ్చినటువంటి అధికారుల అపాయింట్మెంట్స్ ఎన్ని అని అడిగినటువంటి దానికి నేను నంబర్ కూడా చెప్తా. అన్స్టార్డ్ క్వశ్చన్ నంబర్ 2686 టు బి ఆన్సర్డ్ ఆన్ 23 మార్చ్ 2023. ఈడ 27% ఓబీసీలకి బీసీలకి రిజర్వేషన్ ఉంది, మరి ఎస్సీలకి 15% ఉంది, ఎస్టీలకి 7.5% ఉంది. కానీ జరిగినటువంటి అపాయింట్మెంట్స్లో వాళ్ళ వాటా అయినటువంటి శాతం కూడా రాకుండా రూపాయలో ఆటన మాత్రమే వాళ్ళకి ఇప్పటివరకు వచ్చినటువంటి అపాయింట్మెంట్స్. కొన్ని చేదు నిజాలతోటి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది. మేమేదో ప్రజల్లో భయాందోళన కలిగించనీకే ఏదో ఢిల్లీలో కూడా కేసు పెట్టిందంట, తెలంగాణకు వచ్చి పోలీసు వాళ్ళు అంట మరి సోషల్ మీడియా మాధ్యమాల్లో దీన్ని చెప్తున్నటువంటి వాళ్ళని చెప్పకుండానే పట్టుకపోతామని బీజేపీ వాడు ఇందాకనే ఒక పత్రికా ప్రకటన విడుదల చేసిండు. బీజేపీ అనేటటువంటి రిజర్వేషన్స్ మీద మేమేం స్టాండ్ తీసుకోలేదు, కానీ తెలంగాణలో ఇట్లా జరుగుతుందని దీని జవాబు చెప్పు ఫస్ట్. వీళ్ళ యొక్క బోగస్ మాటల్ని క్షేత్రంలో ప్రతి గల్లీలోకి బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు రేపొద్దున బీజేపీ అధికారంలోకి గిట్ట వస్తే మన పునాదులను పెకిలించేటటువంటిది అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కొల్లగొట్టేటటువంటి కుట్ర చేస్తున్నందుకు దీన్ని ఎక్స్పోజ్ చేస్తూ, అంతేకాదు 10 సంవత్సరాల బీజేపీ తెలంగాణ చూసినటువంటి చిన్న చూపుకి సింబాలిక్గా గాడిద గుడ్డును పెట్టి ఈరోజు ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణతో ముందుకు పోతా ఉంది.